స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం మైదానంలో తూర్పు గోదావరి జిల్లా ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఉత్సాహభరితంగా జరిగింది. సుబానీ స్టార్స్ జేకే స్వాగర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజేతగా సుబానీ స్టార్స్, రన్నర్స్ గా జేకే స్వాగర్స్ నిలిచారు. విన్నర్స్, రన్నర్స్కు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీలను, మెడల్స్ను అందజేశారు. గత 40 రోజులుగా క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచారని గెలిచిన క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన గంగా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పరమహంస, చెల్లా బాలమురళి, వి సోలార్ ఎంటర్ప్రైజెస్ జయకిషన్లను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. 52 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియంతో పాటు త్వరలోనే మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, జూన్లో శంకుస్థాపన ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అది త్వరితగతిన పూర్తయ్యేలా బాధ్యతలు తానే స్వయంగా తీసుకుంటానని ఎమ్మెల్యే చెప్పారు. జయకిషన్ టోర్నమెంట్ సజావుగా నిర్వహించేందుకు చేసిన కృషిని అభినందించారు. క్రీడాకారుల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కాశీ శ్రీనివాస్, రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ స్టామినా లెవెల్స్ కి మేము అందరం కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతటి ఎండలో కూడా ఆడుతున్నారు అని అంటే యాజ్ అన్ ఇండివిజువల్ మీరు ఆడలేదు. ఇదే టైంలోనే మీ ఇంట్లోని ఏ పాల ప్యాకెట్ తెమ్మనో లేకపోతే కూరగాయలు తెమ్మనో అంటే మాత్రం ఇంటిలోంచి అడుగు కూడా పెట్టరు. కానీ మీరు ఆడుతుంది క్రికెట్ కాబట్టే ఎండని సైతం లెక్క చేయకుండా మీరు అందరూ వచ్చి ఇక్కడ ఒక టీమ్ స్పిరిట్ తోటి ఆడుతూ ఉన్నారు. అంటే ఇష్టపడి చేస్తే కష్టం అనేది ఉండదన్న దానికి ఇదే నిదర్శనం. మీరు ఇష్టపడి ఆడుతూ ఉన్నారు. అలాగే మీలాంటి క్రీడాకారులు ఎంతో మంది ఇష్టంగా ఉన్న ఈ క్రీడకి అనుకున్నట్లు చేయలేకపోతున్నాం అన్నది ఒక అంతు బాధ ఉన్న, ఎంతో కొంత ఇన్ని సంవత్సరాలు లేనిది ఈ ప్రభుత్వంలోనే మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి 14 crores తోటి టెండర్ కంప్లీట్ చేసుకొని ఈ నెలలో ప్రారంభిస్తున్నారని గర్వంగా చెప్తా ఉన్నాం. సెకండ్ బ్లాక్ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ లారీ స్టాండ్ లో, థర్డ్ బ్లాక్ కూడా 13 crores ఖేలో ఇండియా నుంచి శాంక్షన్ చేయించామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఫస్ట్ బ్లాక్ 28 crores కూడా టెండర్ పంపించడం జరిగింది. మొత్తం కలిపి 52 కోట్లతోటి మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 3 blocks ఇంటర్ కనెక్టెడ్ గా ఉన్నట్లకి టెండర్లు పిలుస్తున్నాం. సెకండ్ బ్లాక్ ది టెండర్ అయిపోయింది. గట్టిగా ఉంటే జూన్ ఫస్ట్ వీక్ లో ప్రారంభించుకొని సంవత్సరంలో పూర్తి చేస్తాం. అలాగే ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టేడియం కూడా అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, ఆలోచనలు ఉన్నాయి. అది కూడా అతి దగ్గరలో పూర్తి చేసే బాధ్యత నేనే పర్సనల్ గా తీసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడానికి రాజమహేంద్రవరాన్ని అన్ని విధాలుగా కృషి చేస్తా ఉన్నాం.